ఒక 50 క్వశ్చన్స్ మనం దీంట్లో మనం చూద్దాం. ఆన్సర్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. సో నేలపైన పిచికారీ చేసే రసాయన మందు, నేలపైన పిచికారీ చేసే రసాయన మందుల్లో ఇక్కడ ఇచ్చినవి ఏంటో చూసుకొని మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. బసాలిన్ మరియు పెండమిథాలిన్. బసాలిన్ మరియు పెండమిథాలిన్. రేడియోధార్మిక ఐసోటోప్స్ పైన పరిశోధన జరుగుతున్న మండలం ఏది? యాక్చువల్గా మనం ఆంధ్రప్రదేశ్ గురించి చూస్తూ ఉంటాం. ఓవరాల్గా మొత్తం మీద ఉండేటువంటి వాటిలో అంటే ఇంతకు ముందు రోజుల్లో ఉన్నదాన్ని బట్టి మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో వ్యవసాయ వాతావరణ మండలాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం చూసుకుని దీన్ని ఆన్సర్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ దక్షిణ తెలంగాణ మండలం. దక్షిణ తెలంగాణ మండలంలో రేడియోధార్మిక ఐసోటోప్స్ పైన పరిశోధన చేస్తూ ఉంటారు. ఈ క్రింది వాటిల్లో ఏ పంట ఎక్కువ కాలం తేమకు సున్నితంగా ఉంటుంది? తేమ సున్నిత దశ ఎక్కువ ఉన్నటువంటి పంట చెరకు. మొన్న తేమ సున్నిత దశలు వీటన్నిటి గురించి కూడా మనం చూసుకున్నాము. సో ఎక్కువ కాలం తేమ సున్నిత దశ ఉండేటువంటిది చెరకు పంట. చెరకు. ఎత్తు పొలాల్లో ఉపయోగించే స్ప్రింక్లర్ ఏది? ఈ స్ప్రింక్లర్స్కి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ నేనైతే మీకు ఇస్తాను. కాకపోతే ఎత్తు పొలాల్లో ఉపయోగించే స్ప్రింక్లర్ రెగ్యులేటెడ్ స్ప్రింక్లర్. ఓకే. మొక్కలలో కాంతి కొరకు పోటీ ఏ సాంద్రతలో నాటేటప్పుడు రాదు? చూడండి, క్వశ్చన్స్ కొద్దిగా కాంప్లికేటెడ్గా ఉన్నట్టు మనకు అనిపిస్తూ ఉంటాయి, జాగ్రత్తగా చదువుకోవాలన్నమాట. సో మొక్కలలో కాంతి కొరకు పోటీ ఏ సాంద్రతలో నాటేటప్పుడు రాదు. మొన్న దీని గురించి చదువుకున్నాం అనమాట. ఏ సాంద్రతలో నాటేటప్పుడు అంటే సమతుల్యంగా నాటేటప్పుడు మరియు తక్కువ సాంద్రతలో నాటేటప్పుడు కాంతి కొరకు పోటీ అనేటువంటిది ఉండదు. ఇది క్లియర్గా మొన్న ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, సమతుల్యత మరియు తక్కువ ఉండేటప్పుడు. అదే కనుక దగ్గరగా నాటుకున్నాం అనుకోండి, దగ్గరగా నాటేటప్పుడు ఆటోమేటిక్గా అవి కాంతి కోసం పోటీ పడుతూ చాలా పొడవుగా పెరిగిపోతాయి అన్నమాట. సో కాంతి కోసం పోటీ పడుతూ చాలా పొడవుగా పెరిగిపోతాయి. అదే అక్కడ ఉండేటువంటి ప్రాబ్లం. కాబట్టి సమతుల్యత మరియు తక్కువ ఆన్సర్ ఇక్కడ. పొద్దుతిరుగుడులో 60 × 30 సెంటీమీటర్ల విత్తే దూరం పాటించేటప్పుడు హెక్టార్కు గల మొక్కల యొక్క సాంద్రత. ఈ సాంద్రతలు లెక్క కట్టడం మనం ఒక ప్రాబ్లం చేయాలి. సో అది ఎలా కట్టాలి ఏంటనేది నేను చెప్తాను. సో పొద్దుతిరుగుడులో వచ్చేసరికి 60 × 30 సెంటీమీటర్ల విత్తే దూరం పాటించేటప్పుడు ఒక హెక్టార్లో అడిగారు. ఒక హెక్టార్లో మొక్కల యొక్క సాంద్రత ఎంత? సో 55,555. ఎలా చేయాలో మనం తర్వాత చూద్దాం. ట్రాన్స్ప్లాంటర్తో నాటేటప్పుడు ఎన్ని రోజుల వయసు గల నారు నాటాలి? సో 15 నుంచి 20. ఇంపార్టెంట్ బిట్ ఇది. ట్రాన్స్ప్లాంటర్తో నాటేటప్పుడు ఎన్ని రోజుల వయసు గల నారు నాటాలి? 15 నుంచి 20 రోజులు. సజ్జలో నారు పోసి ఎన్ని రోజుల వయసు గల నారు మొక్కలు నాటుతారు? సజ్జలో నారు పోస్తారు అనేటువంటిది మనకు తెలియాలి ముందు. సో నారు పోసి పెంచేటువంటి పంటలు ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. వరి, సజ్జ, అలాగే రాగి ఇటువంటి పంటల్లో నారు పోసి పెంచడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సజ్జలో నారు పోసి పెంచేటప్పుడు ఎన్ని రోజుల వయసు మొక్కల్ని నాటుతారు? 15 రోజులు. శనగలో నిప్పింగ్ ఎన్ని రోజులకు చేయాలి? 30 to 40 days. శనగలో నిప్పింగ్ ఎన్ని రోజులకి చేస్తారంటే 30 నుంచి 40 రోజులకి చేస్తారు. సోయా చిక్కుడుకు అత్యంత అనుకూలమైన సమయం జూన్, జూలై. సోయా చిక్కుడుకు అత్యంత అనుకూలమైన సమయం జూన్, జూలై. మినుమును వేసవిలో ఆరుతడి పంటగా పండించేటప్పుడు విత్తే దూరము ఎంత? మినుము అంటే ఇక్కడ మనకి చూశారు కదా, దీంట్లో అనేకమైనటువంటి స్పేసింగ్స్ అని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా అగ్రోనమీ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలే, క్రాప్ ప్రొడక్షన్లో వచ్చినటువంటి ప్రశ్నలే అన్నమాట. సో మినుమును వేసవిలో ఆరుతడి పంటగా పండించేటప్పుడు విత్తే దూరం ఎంత? సో విత్తే దూరాలన్నీ ప్రతిదానికి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో విత్తే దూరం ఎంత? 22.5 నుంచి 5 × 10 సెంటీమీటర్స్. ఓకే, 22.5 × 10 సెంటీమీటర్స్. వరుసకి మధ్య ఆ దూరము, మొక్కలకి మధ్య ఉండేటువంటి దూరం కూడా మనం ఇక్కడ చెప్పాలన్నమాట. అలాగే గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో విత్తన శుద్ధి చేసే పశుగ్రాస పంట ఏది? చాలా ముఖ్యమైనటువంటి బిట్ ఇది. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో విత్తన శుద్ధి చేసే పశుగ్రాస పంట ల్యూసర్న్. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్లంతో విత్తనాలను శుద్ధి చేసిన తర్వాతే వాడాలి ల్యూసర్న్ అన్నమాట. రాగిలో అంతరపంటగా వేయడకు అనువైనటువంటి రకము. అంతరపంటగా వేయడానికి అంటే అంతరపంటగా వేయదగ్గ రాగి రకం, ఒక రకంగా చెప్పాలంటే అంతరపంటగా వేయదగ్గ రాగి రకము ఏది? ఏంటి ఇక్కడ? చంపావతి. ఇవన్నీ కూడా రాగి రకాలు. అర్థమవుతుందా? రాగిలో అంతరపంటగా వేయడం అంటే రాగి రకాలలో ఎలాగ ఈ ప్రశ్న ఎలా ఉండాలంటే, ఈ క్రింది రాగి రకాలలో అంతరపంటగా వేయుటకు అనువైనటువంటి రకము ఏది అని ఉండాలి అక్కడ. సో ప్రశ్న జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. రాగిలో అంతరపంటగా వేయడం కాదు, ఇవన్నీ రాగి రకాలే అక్కడ ఇచ్చినటువంటివన్నీ కూడా. సో అంతర పంటగా వేయదగిన రకము చంపావతి.
కందిలో ఎండు వెర్రి తెగులను తట్టుకునే రకము ICPL 87119. కందిలో ఎండు వెర్రి తెగుల్ని తట్టుకునేటువంటి రకము ICPL 87119. ఆముదంలో అరుణ రకం సాగు చేసేటప్పుడు విత్తే దూరము ఎంత ఉండాలి? ఆముదంలో అరుణ రకం సాగు చేసేటప్పుడు విత్తే దూరం ఎంత ఉండాలి? 45x30. ఇది చాలా తక్కువ స్పేసింగ్, దీంట్లోనే మనం చూస్తూ ఉంటాము. ఆముదంలో అరుణ రకం సాగు చేసేటప్పుడు ఈ తక్కువ స్పేసింగ్ని మనం చూస్తూ ఉంటాం అనమాట. ఎక్కువగా అరుణ రకం సాగు చేసేటప్పుడు ఇలాగ 45x30 క్లోజ్ ప్లాంటేషన్ అప్పుడే మనం చూస్తూ ఉంటాం, 45x30. తర్వాత కుసుమలో ఏ రకం నత్రజనికి స్పందించి అధిక దిగుబడిని ఇస్తూ ఉంటుంది? సో నత్రజని సప్లిమెంట్ ఇచ్చేటప్పుడల్లా కూడా దిగుబడి పెరిగేటటువంటి రకం ఏది అని అర్థం. సో కుసుమలో ఏ రకం నత్రజనికి స్పందించి అధిక దిగుబడిని ఇస్తుంది? సాగర ముత్యాలు అనేది కుసుమ రకం. నత్రజని బేస్ చేసుకుని నత్రజనిని బట్టి దిగుబడి అంతా కూడా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దాని పెరుగుదలను బట్టి ఆ డోసు పెంచుతూ ఉంటే ఆటోమేటిక్గా దాని పెరుగుదల కూడా, అంటే దిగుబడిలో పెరుగుదల కూడా ఆధారపడి ఉంటూ ఉంటాయి. 4 రకాల ప్రతిజాతులను సాగు చేసేటువంటి దేశము ఏది? ఇండియా. 4 రకాల ప్రతిజాతులను సాగు చేసే దేశము ఇండియా. ఏ నెలల్లో FCV పొగాకును టాపింగ్ చేయరాదు? నల్లరేగడి నేలలు. సాధారణంగా నల్లరేగడి నేలల్లో FCV పొగాకుని టాపింగ్ చేయకుండా నేరుగా ఉపయోగిస్తారు. టాపింగ్ అంటే ఏంటో మరి తెలియాలి. పైన ఉండేటువంటి ఆ బడ్ ఏదైతే ఉంటుందో ఆ పువ్వు మొగ్గని తొలగించేటువంటి విధానాన్ని టాపింగ్ అంటాం. ఇది ఎక్కడ చేయకూడదు? FCV టొబాకోలో. FCV అంటే ఫ్లూక్యూర్ వర్జీనియా టొబాకో. సో ఈ ఫ్లూక్యూర్ వర్జీనియా టొబాకోలో సాగు చేసేటప్పుడు, నల్లరేగడి నేలల్లో సాగు చేసేటప్పుడు సాధారణంగా టాపింగ్ అనేది చేయకుండా ఉంటారు. తేలిక నేలలు, మిగతా నేలల్లో చేసేటప్పుడు టాపింగ్ చేయొచ్చు. మిరప ఎగుమతికి అనుకూలించే రకం యొక్క లక్షణం ఏంటి? ఈ ఎగుమతులు రకరకాలైనటువంటి పంటలు, ఇప్పుడు రైస్ కూడా కావచ్చు, మిగిలినటువంటి పంటలు, ఈ ఎగుమతులకి అనుకూలించేటువంటి లక్షణాలు, ఎగుమతులకి కావాల్సినటువంటి దానికి ఉన్నటువంటి ఆ క్యారెక్టర్స్, ఇవన్నీ కూడా కొద్దిగా మనం చూసుకుంటూ ఉండాలి. మిరప ఎగుమతికి అనుకూలించే రకం యొక్క లక్షణం ఏంటంటే క్యాప్సైసిన్ అనేది ఎక్కువగా ఉండాలి, కారం తక్కువగా ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి రికమెండేషన్ అది క్యాప్సైసిన్ అనేది ఎక్కువ ఉండాలి, అలాగే కారం తక్కువగా ఉండాలి. ఇది మిరప ఎగుమతికి అనుకూలించే రకం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. మిరపలో వైరస్ తెగులు నివారణకు దేనితో విత్తనాల్ని శుద్ధి చేస్తారు? జనరల్గా వచ్చేటువంటి బిట్టు, చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. వైరస్ తెగులు నివారణకి దేంతో మనకి విత్తనాల్ని శుద్ధి చేస్తారు అంటే ట్రైసోడియం ఆర్థోపాస్పేట్. అంటే ఇక్కడ మనం గమనించేటట్టయితే విత్తనాలను శుద్ధి చేయడం అనే మాట గమనించండి. ఇక్కడ వైరస్ తెగులు నివారణకి చేస్తూ ఉంటాం. సాధారణంగా విత్తనాల శుద్ధి దేనికోసం చేస్తూ ఉంటాం? శిలీంధ్రాల తెగుళ్ళు నివారించుకోవడానికి ఎక్కువగా చేస్తూ ఉంటాం. శిలీంధ్రాల తెగుళ్ళు నివారించడానికి చేస్తుంటాం. కొన్ని రకాలైనటువంటి రసం పీల్చే పురుగుల బెడద నుంచి కూడా కాపాడుకోవడానికి విత్తనాలను మనం శుద్ధి చేస్తూ ఉంటాం. సో ఏ రసం పీల్చేటువంటి పురుగుల నుంచి చేస్తామనేది మనకి చాలా వరకు ఐడియా ఉంది. ఇమిడాక్లోప్రిడ్ మ్యాక్సిమం ఏంటంటే మనం కాటన్లు చూసుకున్నప్పుడు ఇమిడాక్లోప్రిడ్ ఉపయోగించి ఇలాగా విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకు? రసం పీల్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్ ఉపయోగించి విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం. సో ఇమిడాక్లోప్రిడ్ అనేది రసం పీల్చే పురుగుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఇమిడాక్లోప్రిడ్తో విత్తనాలని శుద్ధి చేయడం అనేది చూస్తూ ఉంటాం. అలాగే మిగిలినటువంటి కార్బండిజం కావచ్చు, లేకపోతే క్యాప్టాన్, కార్బండిజం, మ్యాంకోజెబ్, ఇలాంటి రసాయనాలన్నింటినీ కూడా ఉపయోగించడం ద్వారా శిలీంధ్రాల తెగుళ్లను కంట్రోల్ చేసుకోవడానికి విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ శిలీంధ్రాలు, ఈ రసం పీల్చే పురుగులు కాకుండా మనకి ఇక్కడ మిరపలో ఏం చేస్తామంటే వైరస్ తెగుళ్ళను నివారించుకోవడానికి దేంతో విత్తనాలని శుద్ధి చేస్తారు అనేటువంటిది. సో దేనితో మనం విత్తనాలను శుద్ధి చేస్తామని అంటే ట్రైసోడియం ఆర్థోపాస్పేట్. అది చేయడం ద్వారా విత్తనాల ద్వారా వ్యాపించేటటువంటి ఈ వైరస్ తెగుళ్ళు ఏవైతే ఉంటాయో వైరస్ తెగుళ్ళను మనం కంట్రోల్ చేసుకోవడానికి ఈ విధంగా విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం. కాబట్టి అన్నీ ఒక దగ్గర రాసుకోవాలి. విత్తన శుద్ధి అని ఒక దగ్గర మనం పెట్టుకొని, సో ఈ విత్తన శుద్ధులన్నిటి గురించి కూడా మనం ఒక దగ్గర రాసుకోవాలన్నమాట. శిలీంధ్రాలు వ్యాధుల్ని నివారించడానికి దేనితో మనం విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం. అలాగే రసం పీల్చే పురుగుల బెడద నుంచి నివారించుకోవడానికి దేనితో మనం విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం. అలాగే వైరస్ తెగుళ్ళని నివారించుకోవడానికి దేనితో విత్తనాలని శుద్ధి చేస్తూ ఉంటాం. కెమికల్స్ అన్నీ కూడా ఒక దగ్గర మనం లిస్ట్ అవుట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఒక ఐడియా ప్రకారంగా మనం ఆన్సర్ రాయగలుగుతూ ఉంటాం అన్నమాట. లేకపోతే కష్టం అండి.
ఇక్కడైతే మాత్రం వైరస్ తెగుళ్ళ గురించి అడిగారు కాబట్టి వైరస్ తెగుళ్ళ గురించి అడిగినప్పుడు ట్రైసోడియం ఆర్థోపాస్పేట్తో మిరప విత్తనాల్ని విత్తన శుద్ధి చేస్తూ ఉంటాం. త్రిభిన్న కీలతకు ఉదాహరణ, త్రిభిన్న కీలతకు ఉదాహరణ, ఇందులో ఏమైనా తప్పు ఏమైనా ఉందా లేకపోతే రైట్ ఆన్సర్ అనేది ఒకసారి జాగ్రత్తగా చూడండి. లైత్రం, త్రిభిన్న కీలతకు ఉదాహరణ లైత్రం. స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ఈ క్రింది పంటలో గమనించవచ్చు. స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ఏ పంటలో గమనిస్తాము అంటే సొలానం. స్త్రీ భాగ ప్రథమోత్పత్తి ఏ పంటలో మనం గమనిస్తామంటే సొలానం, సొలానం. క్లోనింగ్ ద్వారా ఏర్పడిన గొర్రె జాతి ఏది? డాలీ. క్లోనింగ్ ద్వారా ఏర్పడిన గొర్రె జాతి ఏది? డాలీ. కందిలో ఎంత శాతం పరపరాగ సంపర్కం జరుగుతుంది? కందిలో ఎంత శాతం పరపరాగ సంపర్కం జరుగుతుంది అంటే 25 నుంచి 30%. కందిలో పరపరాగ సంపర్కం జరిగేటువంటి శాతము 25 నుంచి 30%. విత్తన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? చూసారు కదా, మనం ప్రశ్నలు అడిగేటువంటి విధానంలో ఇయర్స్ అడుగుతున్నారు, స్పేసింగ్స్ అడుగుతున్నారు, పర్సంటేజెస్ అడుగుతున్నారు. ఇది ఒక టిపికల్ అగ్రిసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇయర్ అన్నమాట. ఇక్కడ విత్తన చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? 1966. అలాగే గోధుమలో డ్వార్ఫింగ్ జీన్ ఏంటి? గోధుమలో ఉన్నటువంటి డ్వార్ఫింగ్ జీన్ ఏంటి? నొరిన్ 10. నొరిన్ 10 అనేది గోధుమలో ఉండేటువంటి డ్వార్ఫింగ్ జీన్. ఓకే. కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో కంటే నేలలో ఏ విధంగా ఉంటుంది? కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అనేది కూడా ఒక ప్రశ్న. సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలో చాలా తక్కువ శాతం ఉంటుంది. దేంతో కంపారిజన్ చేసుకున్నప్పుడు? నేలలో ఎంత ఉందో కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇది చాలా వాతావరణంలోనే తక్కువ ఉంటుంది. నేలలో చూస్తే కనుక చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దానికి రీజన్స్ కూడా మనం చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఏంటి, ఎందువల్ల అక్కడ ఎక్కువగా ఉంటుంది అని అంటే, నేలలో మనం చూసినప్పుడు నేలలో అనేకమైనటువంటి కోటానుకోట్ల సూక్ష్మజీవులన్నీ కూడా అక్కడ ఉంటూ ఉంటాయి, ఇతర జీవులన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా శ్వాసక్రియ ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంటాయి. మొక్కలు కూడా శ్వాసక్రియలో పాల్గొంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి, దేన్ని రిలీజ్ చేస్తూ ఉంటాయంటే కార్బన్ డైఆక్సైడ్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి వాతావరణంలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం కంటే కూడా నేలలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ శాతం కొన్ని వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఓకే, రైట్. రుణ అయాన్ మారక సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది? ఇవి ఒక రకమైనటువంటి ప్రశ్నలు. ఇలాగా ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతాయి అనేటువంటి ప్రశ్నలు ఎప్పుడు కూడా మనం రాస్తూ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు పెరుగుతాయి, ఎప్పుడు తగ్గుతూ ఉంటాయి, ఇలాంటి ప్రశ్నలన్నీ కూడా మీరు రాసుకోండి. అంటే చదువుకునేటప్పుడు అలా చదువుకోవాలన్నమాట. ఒకటి పెరిగినప్పుడు ఒకటి తగ్గడము, ఒకటి తగ్గినప్పుడు ఇంకొకటి పెరగడము, ఇటువంటి ప్రశ్నలు చాలా ఉంటాయి. అవన్నీ చాలా ఇంపార్టెంట్ అనే ఒక విషయాన్ని గ్రహించండి. ఇక్కడ ఏంటంటే రుణ అయాన్ మారక సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది? pH తగ్గినప్పుడు రుణ అయాన్ మారక సామర్థ్యం పెరుగుతుంది. సో pH తగ్గినప్పుడు రుణ అయాన్ మారక సామర్థ్యం పెరుగుతుంది. రుణ అయాన్ మారక సామర్థ్యం ఎప్పుడు పెరుగుతుంది అంటే pH తక్కువగా ఉండేటప్పుడు. pH తక్కువగా ఉన్నప్పుడు రుణ అయాన్ మారక సామర్థ్యం పెరుగుతుంది. ఆన్సర్ అది. ఇది కరెక్ట్గా రాయాలంటే దాని మీద కొద్దిగా మనం వర్కౌట్ చేయాలి. ఏది పెరిగితే ఏది తగ్గుతుంది, ఏది తగ్గితే ఏది పెరుగుతుంది, ఇటువంటివన్నీ కూడా మనం కొంచెం ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఎగ్జామ్ రాసేటప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. సో 1 ఎకరం వరి పొలంలో 60 కిలోల భాస్వరానికి ఎంత DAP వేయాలి? ఈ లెక్కలు చాలా ముఖ్యమైనటువంటివి. ఏంటి, 1 ఎకరం వరి పొలంలో 60 కిలోల భాస్వరానికి ఎంత DAPని మనం వేయాలి? ఇది ప్రశ్న. సో DAPలో ఎంత భాస్వరం శాతం ఉంటుందో తీసుకున్న తర్వాత దాన్ని బట్టి మనం ఇవన్నీ కూడా వేయాల్సి ఉంటుంది. లెక్క చేయడమే ఎంత ఉంటుంది. సో 100 కిలోల్లో ఎన్ని కిలోల భాస్వరం ఉంది, అప్పుడు 60 కిలోల్లోకి అయితే ఎంత భాస్వరాన్ని మనం వేయాల్సి ఉంటుంది. సో 1 ఎకరం వరి పొలంలో 60 కిలోల భాస్వరం 60 కిలోల భాస్వరం వేయడానికి ఎంత DAPని మనం వేయాలి? ఇక్కడ అది ప్రశ్న అనమాట. సో 60 కిలోల భాస్వరం, సపోజ్ ఇప్పుడు DAPలో ఉండేటువంటి భాస్వరం యొక్క శాతాన్ని మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు దాన్ని బట్టి ఈ లెక్కను మనం చేయాల్సి ఉంటుంది. చాలా చిన్న లెక్క, నోటి లెక్క ఇది. ఇలాంటి లెక్కలు కూడా అడుగుతూ ఉంటారు ఒక అగ్రిసెట్ ఎగ్జామ్లో. ఇలాగ అడిగారన్న విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. సో 60 కిలోల భాస్వరం కోసం ఎంత DAP మనం వేయాలి? సో 130 కిలోల DAPని వేయాలి.
సో 130 కిలోల డిఏపిలో 60 కిలోల భాస్వరం ఉంటుంది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఇది లెక్క చేస్తే వస్తుంది. ఇది చాలా సులువుగా లెక్క మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇలాంటివి కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎమైనో యాసిడ్స్ను అమ్మోనియాగా పరివర్తన గావించే ప్రక్రియను ఏమని అంటారు? సో ఎమైనో యాసిడ్స్ను అమ్మోనియాగా పరివర్తన గావించే ప్రక్రియ. సో ఎమైనో యాసిడ్స్ అమ్మోనియాగా మారేటువంటి ప్రక్రియని ఏమని పిలుస్తారంటే అమ్మోనిఫికేషన్ అంటారు. ఎమైనో యాసిడ్స్ను అమ్మోనియాగా మారే ప్రక్రియ అమ్మోనిఫికేషన్ అని దీన్ని పిలుస్తూ ఉంటారు. ఈ క్రింది వాటిలో ఏ నిష్పత్తి వద్ద పోషకాల లభ్యత మరియు విడుదల జరుగుతుంది? ఇది డైరెక్ట్గా మన దీంట్లోనే ఉంటుంది, మెటీరియల్లోనే డైరెక్ట్గా ఇస్తూ ఉంటారు. నిష్పత్తులన్నీ కూడా ఇచ్చిన తర్వాత ఈ పోషకాల లభ్యత మరియు పోషకాల విడుదల ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒక రేషియోస్ అన్నీ మనకి ఇక్కడ ఇచ్చి ఉంటారు. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూడాలి. ఒక 4 పాయింట్స్ అక్కడ ఉంటాయి. మన 121లో మనం చూసినప్పుడు ఏ నిష్పత్తి వద్ద పోషకాల లభ్యత విడుదల జరుగుతుందని అంటే <20:1. ఆ రేషియోస్ అన్నీ కూడా చూడండి. ఆ రేషియోస్ని బట్టి ఎప్పుడు పోషకాల లభ్యత ఎప్పుడు ఉంటుంది, ఆ విడుదల అనేటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఏ రేషియో దగ్గర ఏ యాక్టివిటీ జరుగుతుంది అనేది మనకి చాలా ముఖ్యం. అది జాగ్రత్తగా చూసుకోవాలి. ఆక్సిన్లు హార్మోన్ల తయారీకి అవసరమయ్యేటువంటి పోషకము జింక్. ఈ క్రింది వనరులు ఆమ్ల వర్షాలకు కారణం కానిది ఏది? సో సల్ఫర్ డైఆక్సైడ్, NO2 ఇవన్నీ కూడా ఆమ్ల వర్షాలకు కారణాలే. ఆమ్ల వర్షాలకు కారణం కానిది ఏది అని అడిగినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ నేరుగా ఈ ఆమ్ల వర్షాలకు కారణం కాదు. ఓకే, స్థూల సాంద్రత అణుసాంద్రతలు సగమైనప్పుడు అక్కడ ఇచ్చారు, వాల్యూస్ ఇచ్చారు కదా. స్థూల సాంద్రత 1.62, అణుసాంద్రత 2.06, కణాల మధ్య ఉండేటువంటి ఆ దూరం ఎంత అనేటువంటిది. సో స్థూల సాంద్రత అణుసాంద్రతలు సగమైనప్పుడు కణాల మధ్య దూరం ఎంత? స్థూల సాంద్రత అణుసాంద్రతలకు సంబంధించిన సమస్య ఒక రకంగా చెప్పాలి అని అంటే అంత క్యాలిక్యులేట్ చేయడం. స్థూల సాంద్రత అణుసాంద్రతలు మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ స్థూల సాంద్రత అణుసాంద్రత విలువలు ఇచ్చారు కాబట్టి దాంట్లో అణుసాంద్రతలు సగమైనప్పుడు కణాల మధ్య ఉండేటువంటి ఆ దూరం అడిగారు. ఇక్కడ కణాల మధ్య ఉండేటువంటి దూరం మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది ఒక లెక్క. ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు దీని గురించి చెప్పుకోవచ్చు. 21.3 ఆన్సర్ 21.3. యూరియాలో ఉండే ఏ పదార్థం మొక్కలకు హాని చేస్తుంది? యూరియాలో ఉండే మొక్కలకు హాని చేసేటువంటి పదార్థం ఏది అంటే బయ్యూరేట్. సో బైరేట్స్ అనేవి మొక్కలకు హాని చేసేటటువంటివి యూరియాలో ఉంటాయి. యూరియాలో ఉండేటువంటి ఏ పదార్థం మొక్కలకి హాని చేస్తుంది? అది కూడా ఎప్పుడు మొక్కలపైన యూరియాని నీటిలో కలిపి పిచికారీ చేసేటప్పుడు ఇది నష్టం కలిగించేటటువంటి పరిస్థితి. కాబట్టి బయోరేట్ శాతం ఇంతకు మించకుండా ఉన్నప్పుడు మాత్రమే మనం మొక్కలపైన పిచికారీ చేయాలి. ఎంత శాతం అది? బయోరేట్ శాతం ఎంతకు మించకుండా ఉన్నప్పుడు మొక్కలపైన పిచికారీ చేయకూడదు. 1.5 అంతకంటే మించకూడదు. ఓకే, 1.5%. పట్టణ కంపోస్ట్లో కుళ్ళింపు కొరకు ఏ పదార్థాన్ని వాడుతూ ఉంటారు? పట్టణ కంపోస్ట్ బాగా కుల్లడం కోసం మానవ విసర్జనలు వాడుతూ ఉంటారు. అంటే అక్కడ ఉన్నవి ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ రాయాలండి. ఎప్పుడు కూడా అన్ని ఫిక్స్డ్గా ఆన్సర్లు ఏమి ఉండవు, ఉన్నదాన్ని బట్టి మనం రాస్తూ ఉండాలన్నమాట. మనకి స్ట్రైట్గా ఎక్కడ కూడా పట్టణ కంపోస్ట్లో కుళ్ళింపు కొరకు మానవ విసర్జనలు వాడతారు అనేటువంటిది స్ట్రైట్గా అక్కడే ఉండదు. కాకపోతే మిగిలినటువంటి ఆప్షన్స్ అన్నిటిని బట్టి కూడా మనం ఇక్కడ అంచనా వేసుకోవాలన్నమాట. ఏంటి, సున్నం వాడతారా, లేకపోతే జిప్సం వాడతారా, లేకపోతే పేడ వాడతారా, వీటిని బట్టి ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మనకి మెటీరియల్లో కూడా ఎక్కడ కూడా దీన్ని స్ట్రైట్గా మనకేమి ఇవ్వరు. పట్టణ కంపోస్ట్ కొల్లడానికి దేన్ని వాడతారు అనేది మానవ విసర్జనలు. ఈ ఆప్షన్స్ని బట్టి మనం ఒక దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎటువంటి పరిస్థితులు మనకి ఏర్పడుతూ ఉంటాయి. అధిక నత్రజని కలిగిన జంతు సంబంధమైనటువంటి గాఢ సాంద్రీకృత ఎరువు ఏది? సో గాఢ సేంద్రియ ఎరువులు ఏ ఉన్నాయి ఇందులో అని చూసుకున్నప్పుడు అధిక నత్రజని కలిగిన, కాబట్టి ఈ దీంట్లో రక్తాహారంలో నత్రజని ఎంత ఉంటుంది, మాంసాహారంలో నత్రజని ఎంత ఉంటుంది, లేకపోతే కొమ్ములు మరియు గిట్టల ఆహారంలో నత్రజని ఎంత ఉంటుంది, ఎముకల పొడిలో నత్రజని ఎంత ఉంటుంది అనేది మనకు తెలిస్తేనే దీని ఆన్సర్ మనం రాయగలం అన్నమాట. కాబట్టి అధిక నత్రజని దేంట్లో ఉంటుంది అని అంటే కొమ్ములు మరియు గిట్టల ఆహారము. సో పర్సంటేజెస్ ఉంటాయి, దానికి ఒక టేబుల్ ఉంటుంది, దాని పర్సంటేజెస్ ఉంటాయి. కాబట్టి ఆ పర్సంటేజెస్ అన్నీ కూడా మీరు ఒక దగ్గర రాసుకొని దాన్ని ఖచ్చితంగా చదివి తీరాలన్నమాట. అప్పుడు మనం దీనికి ఆన్సర్ చేయగలుగుతూ ఉంటాం. అధిక నత్రజని కలిగిన జంతు సంబంధమైన గాఢ సాంద్రీకృత ఎరువు ఏంటంటే కొమ్ములు మరియు గిట్టల ఆహారము.
ఇది ఒక లెక్క. 1 టన్ను మిశ్రమ ఎరువు 6, 4, 3, నత్రజని 6, భాస్వరం 4, పొటాష్ 3 కిలోలు పోషక నమూనాతో తయారు చేయడానికి వేపపిండి 5% కావలసిన వేపపిండి యొక్క పరిమాణము ఎంత? ఇది ఒక చిన్న లెక్క చేయాలి. ఇది ఆన్సర్ వచ్చేసరికి ఏంటంటే 450 కిలోలు. కావలసినటువంటి వేపపిండి యొక్క పరిమాణము 450 కిలోలు. ప్రాబ్లమ్స్ చెప్పుకునేటప్పుడు దీని గురించి మీకు చెప్పడం జరుగుతుంది. కీటోయినాల్స్కి ఉదాహరణ ఏమిటి? ఇక్కడ అది చేసుకోవాలి. ఈ కీటోయినాల్స్కి ఉదాహరణ ఏంటనేది ఇక్కడ ఉన్నటువంటి కెమికల్స్లో మనం చూసుకోవాలి. కీటోయినాల్స్కి ఎగ్జాంపుల్ స్పైరోమెస్ఫిన్ అనేది కీటోయినాల్స్కి ఎగ్జాంపుల్. ఏ మందులు కీటకాలను ప్రౌఢ దశకు రాకుండానే లార్వా దశలోనే చంపుతాయి? సో లార్వా దశలో చంపే మందులు ఇచ్చారు, ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఆ గ్రూప్ పేరు అడగలేదు కానీ మందుల పేర్లు అడిగిచ్చారనమాట. సో పైమిట్రజోనా, పిఫ్రోనిల్లా, ఫినాక్సికార్బా, స్పైరోమెస్ఫిన్ అలా ఉన్నాయి. కాబట్టి ఏ మందులు కీటకాలను ప్రౌఢ దశకు రాకుండానే లార్వా దశలోనే చంపుతాయి అంటే ఫినాక్సికార్బ్. సో ఫినాక్సికార్బ్ ప్రౌఢ దశకు రాకుండా లార్వా దశలోనే చంపుతాయి, ప్రౌఢ దశకి రానివ్వు అన్నమాట. సో అది కూడా ఒక లిస్ట్ రాసుకుని మనం చదవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ క్రింది వాటిల్లో థైసనోప్టెరా క్రమానికి చెందిన లక్షణం 1 కుడిహను ఉంటుంది, 2 గుచ్చి మీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. సో థైసనోప్టెరా క్రమానికి చెందినటువంటి లక్షణాలు కనుక మనం చూస్తే ఏంటంటే ఇక్కడ ఆన్సర్ పరంగా కొద్దిగా కాంప్లికేటెడ్గా ఇస్తాం. పెద్ద కష్టమైనది అయితే మాత్రం ఏం కాదనమాట. థైసనోప్టెరా క్రమానికి చెందినటువంటి లక్షణం ఏంటంటే ఇక్కడ 1 మాత్రమే ఉంటుంది, 2 మాత్రమే ఉంటుంది, 1 మరియు 2 ఉండవు. అలాగే తర్వాత 1 మరియు 2 ఉంటాయి అనేటువంటిది ఇక్కడ ఆప్షన్స్ అనమాట. ఇందులో మనం చూసినప్పుడు ఏంటంటే థైసనోప్టెరా అనేటువంటి క్రమానికి చెందిన దాంట్లో కుడిహను అనేటువంటిది క్షీణించి ఉంటుంది. ఓకే, అర్థమైందా? దీంట్లో థైసనోప్టెరాలో మనకు వచ్చేటువంటి కీటకాలన్నీ కూడా తామర పురుగులు, వాటినే మనం త్రిప్స్ అని పిలుస్తాం అనమాట. సో ఏంటి థైసనోప్టెరా క్రమానికి సంబంధించిన వాటిలో థైసనోప్టెరా అనేటువంటి దాంట్లో ముఖ భాగాలు ఏంటంటే గోకి పీల్చే రకం ముఖ భాగాలు దీంట్లో ఉంటాయి. ఓకే, థైసనోప్టెరాలో ఉండేటువంటి ముఖ భాగాలు ఏముంటాయి అని అంటే గోకి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. థైసనోప్టెరాలో గోకి పీల్చే రకం అదేంటంటే గుచ్చి పీల్చే రకానికి, కొరికి నమిలే రకానికి మధ్యస్థంగా ఉండేటువంటి ముఖ భాగాలు దాంట్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే దాంట్లో కుడి హనువు క్షీణించి ఉంటుంది. ఓకే, ఓన్లీ ఎడమ హనువు మాత్రమే ఉంటుంది అనమాట. ఎడమ హనువు మాత్రమే ఉంటుంది, కుడి హనువు అనేది క్షీణించి ఉంటుంది. దీంట్లో ఉండేటువంటి ముఖ భాగాలేమో గోకి పీల్చే రకం ముఖ భాగాలు. ఓకే, గోకి పీల్చే రకం ముఖ భాగాలు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే 1 మరియు 2 కూడా ఇందులో ఉండవు. ఆన్సర్ అది అర్థమైందా? ఆన్సర్లు మనం జాగ్రత్తగా ఇది చేసుకోవాలి. కరెక్ట్ ఆన్సర్ని మనం గుర్తించడంలోనే మన టాలెంట్ ఉందన్నమాట. ఇప్పుడు 1, 2 అని ఇచ్చారు ఇక్కడ. సో 1 ఏంటి? కుడిహను ఉంటుంది అని ఉంది ఇక్కడ. కుడిహను దాంట్లో ఉంటుందా? కుడిహను క్షీణించి ఉంటుంది, క్షీణించిపోయింది అనమాట, ఉండదు అక్కడ. కాబట్టి అక్కడ దాంట్లో ఉండేటువంటిది ఎడమహను అనమాట. అంటే ఏంటి? 1 అక్కడ ఒకదాన్ని మనం 1వ పాయింట్ని మనం తీసుకోవాలి. అలాగే గుచ్చి పీల్చే రకం ముఖ భాగాలు ఉంటాయి. అందులో ఉండేటువంటివి ఏంటంటే గోకి పీల్చే రకం ముఖ భాగాలు. కాబట్టి ఇక్కడ ఆన్సర్ 1 మరియు 2 అనేవి ఉండవు. ఈ క్రింది వాటిలో ఎక్సోటెరిగోటాకు చెందిన క్రమాలు సోకోప్టెరా, సైఫంక్యులేటా, మెకాప్టెరా, సైఫనోప్టెరా ఇలా ఉన్నాయి కదా. దీంట్లో ఎక్సోటెరిగోటాకు చెందినటువంటి రకాలన్నమాట, క్రమాలు ఎక్సోటెరిగోటా, ఎండోటెరిగోటా అని ఉంటాయి మనకి. ఇప్పుడు ఉన్నటువంటి న్యూ సిలబస్లో అయితే ఎక్సోటెరిగోటా, ఎండోటెరిగోటా వాటికి జస్ట్ మనకి ఎగ్జాంపుల్స్ మాత్రం ఇచ్చారు కానీ పూర్తి స్థాయి లెవెల్ లేదు. ఓల్డ్ మెటీరియల్లో దీనికి సంబంధించినవన్నీ ఉంటాయి. సో ఎక్సోటెరిగోటాకు చెందినటువంటి క్రమాలు వచ్చేసరికి ఏంటంటే 1, 2 సోకోప్టెరా మరియు సైఫంక్యులేటా. ఇది ఎక్సోటెరిగోటాకి సంబంధించినటువంటి క్రమాలు. మెకాప్టెరా, సైఫనోప్టెరా అనేవి దీనికి సంబంధించినటువంటివి కాదు. ఇప్పుడు కొత్త సిలబస్ చదువుతున్నటువంటి వాళ్ళు అయినా సరే కంపల్సరీగా ఎక్సోటెరిగోటా, ఎండోటెరిగోటా, సో ఎక్సోటెరిగోటాలో ఎన్ని క్రమాలు ఉన్నాయి, ఎండోటెరిగోటాలో ఎన్ని క్రమాలు ఉన్నాయి అనేది ఖచ్చితంగా చదివి తీరాల్సినటువంటి పరిస్థితి. ప్రతి క్రమానికి కూడా ఎగ్జాంపుల్స్ కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అది తెలుసుకోవాలనుకుంటే ఓల్డ్ మెటీరియల్లోకి వెళ్ళి దాంట్లో ఒక పేజ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎండోటెరిగోటా ఇవన్నీ కూడా అంటే ఎక్సోటెరిగోటా, ఎక్సోటెరిగోటాలో ఎన్ని క్రమాలు వస్తున్నాయి, అలాగే ఎండోటెరిగోటాలో ఎన్ని క్రమాలు వస్తున్నాయి, మొత్తం ఓవరాల్గా మనకి 25 క్రమాలు వస్తూ ఉంటాయి. సో ఏవేవి ఎలా వస్తున్నాయి అనేది మనం ఖచ్చితంగా దగ్గరుండి అవన్నీ చదువుకోవాలన్నమాట. 1 మరియు 2 ఇక్కడ ఆన్సర్. ఎక్సోటెరిగోటాకు చెందినటువంటి క్రమాలు ఏంటంటే సోకోప్టెరా మరియు సైఫంక్యులేటా.
ఈ క్రింది వాటిలో సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి. ఓకే, సరైనటువంటి క్రమం కూడా అడిగారు, ఒక ఆర్డర్లో అడుగుతున్నారనమాట. ఈ క్రింది వాటిలో సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి. సబ్మెంటమ్, మెంటమ్, ప్రీమెంటమ్. ఓకే, సబ్మెంటమ్, మెంటమ్, ప్రీమెంటమ్ ఒక ఆర్డర్ అనమాట. పైన సబ్మెంటమ్, తర్వాత ప్రీమెంటమ్. ఈ సబ్మెంటమ్ మరియు ప్రీమెంటమ్ని కలిపి ఏమని పిలుస్తారు? సబ్మెంటమ్ మరియు మెంటమ్ ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తారు? సబ్మెంటమ్ మరియు మెంటమ్ ఈ రెండింటిని కలిపి ఏమని పిలుస్తారు? యాస్, కొంచెం ఫాస్ట్గా ఉండాలి. పోస్ట్ మెంటమ్. ఓకే అండి, సబ్మెంటమ్, మెంటమ్ రెండింటిని కలిపి పోస్ట్ మెంటమ్ అని పిలుస్తారు. పోస్ట్ మెంటమ్, సబ్మెంటమ్, మెంటమ్ని కలిపి పోస్ట్ మెంటమ్ అని పిలుస్తారు. తర్వాత ప్రీమెంటమ్ అని ఉంటాయి. ఇవి ఆర్డర్ ఒక పద్ధతి ప్రకారం అక్కడ ఉంటాయి. ఆ ఆర్డర్ని మనం చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఈ క్రింది వాటిలో పరాన్నజీవులను గుర్తించండి. అపాంటిలిస్, సాలీడు, అక్షింతల పురుగులు, బ్రాకిమేరియా. సో ఇవన్నీ కొద్దిగా కాంప్లికేటెడ్ అనమాట. వాళ్ళు అనుకున్నది ఒకటే అనుకుంటారు. మనకి ఇక్కడ ఇచ్చేటువంటి ప్రశ్నల్లో కొన్ని తేడాలు ఉంటాయన్నమాట. ఈ క్రింది వాటిలో పరాన్నజీవులను గుర్తించండి. అపాంటిలిస్, సాలీడు, అక్షింతల పురుగులు, బ్రాకిమేరియా. కొద్దిగా ఆలోచించి మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో వాడి ఉద్దేశం ఏంటంటే పరాన్నజీవులు అనేటువంటిది ఇచ్చారు. సో ఇక్కడ ఉన్నవన్నీ కూడా పరాన్నజీవులే. ఒక రకంగా చెప్పాలంటే సాలీడు, అక్షింతల పురుగులు అనేటువంటివి ఏంటంటే ఈ పరాన్న బుక్కులు అంటాం వాటిని. సాలీడుని, అక్షింతల పురుగులని ఏమంటామంటే పరాన్న బుక్కులు అని పిలుస్తాము. కాబట్టి వాడు అనుకున్న దీని ప్రకారం అయితే మాత్రం ఎపాంటిలిస్ మరియు బ్రాకిమేరియా. ఎపాంటిలిస్ మరియు బ్రాకిమేరియా చెప్పుకున్నాం కదా, పరాన్నజీవులు ఉంటాయని చెప్పేసి. ఈ పరాన్నజీవులు, పరాన్న బుక్కులు అనే ఉద్దేశంతో ఈ బిట్ ఇవ్వడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే 1 మరియు 4. ఎపాంటిలిస్ మరియు బ్రాకిమేరియా వీటిని పరాన్నజీవులుగా చెప్పుకోవచ్చు. సాలీడ్లు, అక్షింతల పురుగులు వీటిని పరాన్న బుక్కులు అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో ఎలుకలను నాశనం చేసే యాంటీకోయాగ్యులెంట్ ఏది? యాంటీకోయాగ్యులెంట్ అన్నారు కాబట్టి ఖచ్చితంగా మనం బ్రోమోడైలోన్ అనేది పెట్టాలి. మిగిలినవన్నీ కూడా యాంటీకోయాగ్యులెంట్స్ కావు. జింక్ ఫాస్ఫైడ్ అది కాదు. అలాగే మిథైల్ బ్రోమైడ్ ప్లస్ అల్యూమినియం ఫాస్ఫైడ్ ఈ రెండు కూడా ఏంటంటే ఫ్యూమిగెంట్స్. అల్యూమినియం ఫాస్ఫైడ్ మరియు మిథైల్ బ్రోమైడ్ అనేటువంటివి ఫ్యూమిగెంట్స్ అనమాట. జింక్ ఫాస్ఫైడ్ అనేటువంటిది యాంటీకోయాగ్యులెంట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి 4 కెమికల్స్లో యాంటీకోయాగ్యులెంట్ ఏదంటే బ్రోమోడైలోన్. బ్రోమోడైలోన్. యాంటీకోయాగ్యులెంట్ రక్తాన్ని కోయాగ్యులేషన్ అంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి అవి. ఓకే, హీనత కాదు. రక్తం అంటే ఒక రకంగా చెప్పాలంటే రక్తం గడ్డ కట్టకుండా చేస్తాయి అన్నమాట. కోయాగ్యులేషన్ అంటే గడ్డ కట్టడము. ఓకే, కోయాగ్యులేషన్ అంటే గడ్డ కట్టడం అనమాట. ఇక్కడ గడ్డ కట్టకుండా చేసి రక్తస్రావానికి గురి చేసి చంపుతాయి, అది ఇక్కడ విషయం. సో అందువల్ల వాటిని యాంటీ కోయాగ్యులెంట్ అంటాం అనమాట. బ్రోమోడైలోన్ అనేటువంటిది ఏంటి? యాంటీ కోయాగ్యులెంట్. కోయాగ్యులేషన్ అంటే గడ్డకట్టే విధానం. రైట్. ఎక్కువ విషపూరితం గల రసాయనిక మందు యొక్క LD50 విలువ ఎంత? ఎక్కువ విషపూరితం కలిగిన రసాయనిక మందు యొక్క LD50 విలువ ఎక్కువ ఏమిటి అనేది. ఎక్కువ విషపూరితం అనేటప్పటికి ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఎక్కువ విషపూరితము, అత్యంత విషపూరితం ఒకటి ఉంటుంది. తర్వాత ఉండేటువంటిది ఎక్కువ విషపూరితం. అత్యంత విషపూరితాన్నేమో రెడ్ కలర్తో సూచిస్తాము, ఎక్కువ విషపూరితాన్నేమో ఎల్లో కలర్తో సూచిస్తాము. కాబట్టి దీని మీద ఎక్కువ బిట్స్ అడుగుతూ ఉంటారు. ఎక్కువ విషపూరితం గల రసాయన మందు యొక్క LD50 విలువ 51 నుంచి 500 మిల్లీగ్రాములు పర్ కిలో శరీర బరువు. ఓకే, అవి చెక్ చేసుకోండి ఎప్పుడు కూడా. ఈ పసుపు మీదే మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటున్నారు. సో ఈ పసుపు మీద ఎక్కువగా మనకి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, మ్యూట్లో పెట్టండి దయచేసి. తర్వాత వరిలో ఆకు చివర్ల కొనలను త్రుంచి నాటడము ఈ క్రింది పురుగులకు చేస్తారు. ఆకుల కొనలను త్రుంచడం అనేటువంటిది దేనికి చేస్తారనేది ఇక్కడ ఆ విషయం అనమాట. ఆకులు కొనలను త్రుంచడం అనేది ఏంటి? కాండం తొలిచే పురుగు, సుడిదోమ, తాటాకు తెగులు, ఉల్లికోడు అని ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటివి ఏంటంటే కాండం తొలిచే పురుగు, సుడిదోమ, తాటాకు తెగులు, ఉల్లికోడు. ఇందులో మనం చూసినప్పుడు కాండం తొలిచే పురుగులో ఆకుల చివర్లను త్రుంచి నాటుతూ ఉంటాము. సుడిదోమలో మనం అలా నాటాల్సినటువంటి అవసరం ఏమి కూడా ఉండదు. తాటాకు తెగుల్లో మళ్ళీ ఆ విధంగా తుంచుతూ ఉంటాం. ఇది ఇంపార్టెంట్ బిట్. ఇది ఉల్లికోడులో అవసరం లేదు. సో 1 మరియు 3 అనేవి ఇక్కడ ఆన్సర్స్ అన్నమాట. 1 మరియు 3 మ్యూట్లో పెట్టండి.
1 సెకండ్. అంటే చూసుకుంటూ ఉండాలి కదమ్మా మధ్యలో. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో ఏంటంటే వరిలో ఆకుల చివర్ల కొనలను త్రుంచి నాటడం అనేటువంటిది ఈ క్రింది పురుగులకు చేస్తారనేది. సో అంటే అర్థం ఏంటి, ఈ వరి నాటుకునేటప్పుడు ఆకుల చివర్లో కొనలను తుంచి నాటడం ద్వారా ఈ పురుగులను మనం కంట్రోల్ చేయొచ్చు అనేది. సో ఇక్కడ ఏంటవి అంటే కాండం దొల్చే పురుగు మరియు తాటాకు పురుగు, ఈ రెండు పురుగులు కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఎందుకు, ఇవన్నీ కూడా వీటి తాలూకు గుడ్లు ఆకుల చివర్లలో పెడతాయి, ఆకుల తాలూకు చివర్లలో పెడతాయి. కాబట్టి మనం గనక ఆకుల చివర్లను ఒకసారి తుంచి నాటుకుంటే కనుక కాండం దొల్చే పురుగు గుడ్లని నివారించుకోవచ్చు, అలాగే తాటాకు తెగులు కలిగించే కీటకం యొక్క గుడ్లను కూడా నివారించుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి బిట్టు, కాండం దొల్చే పురుగు మరియు తాటాకు పురుగు అనేది. 1 మరియు 3 అనేది ఆన్సర్ ఇక్కడ. ఇది ఒకటి ఏదో బిట్ నాకు ఇందాక సురేఖ చెప్పారు, కొబ్బరిలో రూట్ ఫీడింగ్ టెక్నిక్కి మోనోక్రోటోఫాస్ మరియు నీరు యొక్క మోతాదు ఎంత అనేది. సో ఏదైనా ఇందులో క్వశ్చన్లో తప్పు ఉందని నాకు చెప్పారు. ఏంటిది, రూట్ ఫీడింగ్ టెక్నిక్కి మోనోక్రోటోఫాస్ మరియు నీరు యొక్క మోతాదు ఎంత అని ఇక్కడ అనమాట. కాబట్టి ఏంటి ఇందులో తప్పు, 2 సార్లు ఉన్నట్టుంది కదా. 10 ml మోనోక్రోటోఫాస్ ప్లస్ 10 ml నీరు అనేటువంటిది ఆప్షన్ 2 సార్లు వచ్చేసింది. ఒకసారి జాగ్రత్తగా చూడండి. దాంట్లో 10 ml మోనోక్రోటోఫాస్ ప్లస్ 10 ml నీరు. ఓకే, 10 ml మోనోక్రోటోఫాస్ అంటే ఒకే ఆప్షన్ 2 సార్లు ఉంది. కాబట్టి ఆన్సర్ అయితే మాత్రం ఇదే. 10 ml 10 ml మోనోక్రోటోఫాస్ తీసుకుంటే 10 ml వాటర్ తీసుకుంటాం. ఓకే, ఇది ఇక్కడ ఆన్సర్. ఓకే, అంతేనా, ఇంకేదైనా డౌట్ ఉందా దాంట్లో? కొబ్బరిలో రూట్ ఫీడింగ్ టెక్నిక్ కోసం మోనోక్రోటోఫాస్ నీరు అనేది ఎంత మోతాదులో మనం వేయాలి? 10 ml మోనోక్రోటోఫాస్ ప్లస్ 10 ml వాటర్. ఓకే, ఇదనమాట. ఇవి కూడా చూసుకోండి. అంటే కొబ్బరిలో అంటే రూట్ ఫీడింగ్ టెక్నిక్ కోసం ఈ రేషియోస్ అనమాట, ఎంతెంత మనం వాడతాము. ఇలాంటి రేషియోస్ మళ్ళీ మీకు ఎక్కడెక్కడ వస్తాయి చెప్పనా? కాటన్లోకి వచ్చేసరికి కాటన్లో బొట్టు పెట్టే పద్ధతి అని ఉంటుంది ఒకటి. సో కాటన్లో బొట్టు పెట్టే పద్ధతి దగ్గర కూడా ఇలాగే కలుపుతుంటాం అనమాట. ఎంతెంత రేషియోలు అనేవి మనకి అక్కడ ఇంపార్టెంట్. అది నీరు ఇమిడాక్లోప్రిడ్ అయితే ఎంత కలుపుతూ ఉంటారు, నీరు ఇంకోటి అయితే ఎలా కలుపుతుంటాం అనేది అక్కడ రేషియోస్ ఉంటాయి. ఓకే, 20:1 అని ఒకటి, 4:1 అని ఒకటి ఉంటాయి అనమాట. కాబట్టి ఇలాంటి 3 కలిపి ఒక దగ్గర రాసుకోవాలి, అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట. సో 10 ఇక్కడ ఏంటి ఈ రేషియోకి వచ్చేసరికి 1:1 అవుతుంది ఇక్కడ. చూడండి 1:10 10 ml మోనోక్రోటోఫాస్ అలాగే 10 ml వాటర్. ఓకే, రేషియో అడిగారు అనుకోండి, అప్పుడు నిష్పత్తి అని అడిగితే అప్పుడు ఏం చెప్తారు? 1:1. సో అలాగే అక్కడ వచ్చేసరికి 4:1 అని ఉంటాయి, అలాగే 20:1 అని ఉంటుంది. కాబట్టి ఇక్కడ రేషియో అడిగితే మాత్రం అలా పెట్టాలన్నమాట. రూట్ ఫీడింగ్ టెక్నిక్ కోసం మోనోక్రోటోఫాస్ నీరు ఎంత నిష్పత్తిలో పెట్టాలి అంటే 1:1 ml 10 ml 10 ml. ఓకే, 1:1 అనమాట. అక్కడ వచ్చేసరికి 4:1 అని ఉంటాయి, అలాగే 20:1 అని ఉంటుంది. అవి ఎలా ఇచ్చారనేది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ఈ 3 ఒక దగ్గర రాసుకోండి. ఈ టాపిక్స్ అనేటువంటి బుక్ ఒకటి పెట్టుకొని దాంట్లో మీరు ఈ 3టిని కూడా ఒక దగ్గర రాసుకోవాలన్నమాట. ఏంటి ఇలాగా ఈ కొబ్బరిలో వచ్చేసరికి మోనోక్రోటోఫాస్ మరియు నీరు యొక్క నిష్పత్తి ఎంత, అలాగే కాటన్లో వచ్చేసరికి కాటన్లో బొట్టు పెట్టే పద్ధతిలో పలానా కెమికల్ వాడేటప్పుడు ఆ నిష్పత్తి ఇంత, ఈ కెమికల్ వాడేటప్పుడు నిష్పత్తి ఇంత అని చెప్పి ఒక దగ్గర రాసుకుంటే రేషియోస్ అన్నీ మనకు ఒక దగ్గర ఉంటాయన్నమాట. ఇది ప్రాక్టీస్ చేయండి, అలా చేస్తే ఈజీగా ఉంటుంది. అలాగే యాంటీగాస్ట్రా కెటాల్యునాలిస్ వేటిని నష్టపరుస్తుంది. ఇది ఎక్కువగా చెప్పాను కదా, నువ్వుల మీద ఏ అగ్రిసెట్లోనైనా సరే నువ్వుల మీద మనకి ఇంపార్టెంట్ బిట్స్ వస్తూ ఉంటాయని చెప్పాను. కాబట్టి యాంటీగాస్ట్రా కెటాల్యునాలిస్ అనేది వేటిని నష్టపరుస్తుంది? ఆకులు, కాయలు మరియు పువ్వుల్ని నష్టపరుస్తూ ఉంటుంది. యాంటీగాస్ట్రా కెటాల్యునాలిస్ ఇది నువ్వుల్లో వచ్చేటువంటిది. కాబట్టి ఆకులు, కాయలు, పువ్వులు అన్నిటినీ కూడా ఇది నష్టపరుస్తూ ఉంటుంది. సో ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు మనం ఏదైతే పేపర్ చూస్తున్నామో, ఇది ఏదైతే పేపర్ మనము చూస్తున్నామో ఈ పేపర్ అనేటువంటిది ఏంటంటే ఒక అగ్రిసెట్కి సంబంధించినటువంటి ఆ పేపర్ అన్నమాట. అర్థమవుతుందా? ఇది ఒక అగ్రిసెట్కి సంబంధించినటువంటి పేపర్. ఇందులో ఉండే ప్రతి ప్రశ్న కూడా చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. ఒక అగ్రిసెట్ పేపర్ ఇది ఒకనొక టైంలో ఒక ఇయర్లో వచ్చినటువంటి అగ్రిసెట్ పేపర్ ఇది. దీంట్లో మీకు ఇచ్చినటువంటి ప్రశ్నల్లో ఏదైనా ఒకటి అవుట్ ఆఫ్ సిలబస్ కనిపిస్తుందా?
ఇవన్నీ కూడా మన బుక్లో ఉండేటువంటి ప్రశ్నలే అనమాట. అడిగే విధానంలో మాత్రమే తేడా ఉంటుంది తప్ప మన బుక్లో ఉండేటువంటి ప్రశ్నలే ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ప్రశ్నలు ఏ విధంగా ఇస్తున్నారు అనేది జాగ్రత్తగా చూసుకుని మనం ఆన్సర్ చేయాలి. ఇది ఆల్రెడీ ఒక సంవత్సరం అగ్రిసెట్ పరీక్షలో వచ్చినటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా. రైట్. ఈ క్రింది వానిలో తామర పురుగులు ఆశించడం వల్ల ఏం జరుగుతూ ఉంటుంది? ఈ క్రింది వానిలో తామర పురుగులు ఆశించడం వల్ల ఏమవుతుంది? కాండం సాగి ముదురు ఆకుపచ్చగా మారడము, లేకపోతే ఆకులు వెడల్పుగా మారిపోవడం, ఆకులు క్రిందికి ముడుచుకొని పోవడం అలాగవుతుంది. ఇందులో ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు. ఆకులు క్రిందికి ముడుచుకొని పోవడం కాదు, అంతమంది పెట్టారనమాట. ఎక్కువ మంది దీనికి ఆన్సర్ రాసినప్పుడు ఆకులు క్రిందికి ముడుచుకొని పోవడం అని పెట్టారు. కాబట్టి ఈ తామర పురుగులు ఎప్పుడు కూడా టాప్ అనమాట. తామర పురుగులు అంటే త్రిప్స్ ఎప్పుడు కూడా టాప్ కర్ల్ అంటే పై ముడతనే కలిగిస్తాయి తప్ప క్రింది ముడతనవి కలిగించవు. ఇందులో దాదాపు అరౌండ్ 30 మెంబర్స్ ఆన్సర్ ఏం రాశారంటే క్రింది ముడత అని పెట్టారు. నల్లులన్నీ కూడా క్రింది ముడతకు కారణం అవుతాయి, తామర పురుగులన్నీ కూడా పై ముడతకి కారణం అవుతాయి అన్నమాట. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆకులు క్రిందికి ముడుచుకొని పోవడం అనేది నల్లుల వల్ల జరుగుతూ ఉంటుంది. ఆకులు పైకి ముడుచుకోవడం అనేది తామర పురుగుల వల్ల జరుగుతుంది అనమాట. అది ఒక ఇంపార్టెంట్ బిట్ అక్కడ. కాబట్టి ఆన్సర్ వచ్చేసరికి ఏది కాదు. జొన్న మొవ్వుగా ఆశించడం వల్ల ఏమవుతుంది? జొన్న మొవ్వుగా ఆశించినప్పుడు జరిగేటువంటి నష్టము ఏమిటి? సో పీకితే సులువుగా వస్తుంది, చెడు వాసన వస్తుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట. జొన్నలో మొవ్వుగా అనేటువంటిది ఎప్పుడెప్పుడు ఆశిస్తుంది అని అంటే నాటిన తర్వాత నెల రోజుల లోపల దీని తాలూకు నష్టం అంతా కూడా జరిగిపోతుంది. జొన్న పంటలో మొవ్వుగా అనేటువంటిది దాని తాలూకు నష్టం ఎప్పుడంటే మొదటి నెల రోజుల్లోనే దాని తాలూకు నష్టం అంతా కూడా జరిగిపోతుంది అనమాట. నెల రోజుల తర్వాత ఏం ఆశిస్తుంది? కాండం తొలిచే పురుగులు ఆశిస్తాయి. ఓకే, విత్తిన 30 days. అది కూడా మనకు ఒక బిట్టిస్తూ ఉంటారు. జొన్న పంటల్లో విత్తిన 30 రోజుల్లో ఆశించి నష్టాన్ని కలిగించేటువంటి పురుగు ఏది అంటే జొన్న మొవ్వు ఈగ. 30 రోజుల తర్వాత ఆశించి నష్టాన్ని కలిగించే పురుగు ఏది అని అంటే కాండం తొలిచే పురుగు. 30 రోజుల తర్వాత ఆశించి నష్టాన్ని పెరించే పురుగులు ఏంటంటే కాండం తొలిచేటువంటి పురుగులు అనమాట. కాబట్టి ఇది మొదటి 30 daysలోనే ఎక్కువ ఆశించి నష్టాన్ని కలిగిస్తాయి. కాబట్టి మన దీనికి రికమెండేషన్ ఏం చేస్తుంటారు? సీడ్ రేట్ పెంచమని చెప్తూ ఉంటారు. విత్తనాలు అంటే సీడ్ రేట్ అనేది పెంచమని చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, మనకు 3 నుంచి 4 కిలోల జనరల్గా విత్తనం సరిపోతుంది అని అనుకోండి. 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోయేదానికి మనం ఎంత వాడతాం అనమాట? దాదాపుగా అరౌండ్ ఒక 8 నుంచి 10 కిలోల వరకు పెంచాలి. సీడ్ రేట్ పెంచుకోవాలన్నమాట. సీడ్ రేట్ పెంచుకోవడం ద్వారా మనం దీన్ని కంట్రోల్ చేసుకుంటాం. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. జొన్నలో మొవ్వుయేగ అనేటువంటిది విత్తిన మొదటి నెల రోజుల్లోనే దాని తాలూకు నష్టం అంతా జరిగిపోతుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఏం చేయాలంటే సీడ్ రేట్ని పెంచుకోవాలి. విత్తనాల రేటు పెంచుకోవాలన్నమాట. సీడ్ రేట్ అనే దాన్ని పెంచుకోవాలి. సో మొట్టమొదట్లో అది మామూలుగా అయితే 3 నుంచి 4 కిలోలు అవసరం అనుకోండి ఒక ఎకరానికి. అలాంటప్పుడు దాన్ని డబుల్ చేసుకోవాలన్నమాట. అది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ లక్షణాలు ఏంటంటే పీకితే సులువుగా ఊడి వస్తుంది. దాన్ని కనుక మనం ఇలా స్మెల్ చేసి చూస్తే చెడు వాసన అనేటువంటిది వస్తుంది అనమాట. జొన్నలో మొవ్వు ఈగ అనేది ఆ విధంగా నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ క్రింది వానిలో డైమండ్ బ్యాక్ మాత్ ఏ తరగతికి చెందింది? సో డైమండ్ బ్యాక్ మాత్ అనేది ఏ పంటపైన ఆశిస్తూ ఉంటుంది? సాధారణంగా కొన్ని రకాలైన ప్రత్యేకమైన పంటలపైన అది ఆశిస్తూ ఉంటుంది. ఓకే, ఇక్కడ మోనోఫాగస్, పాలీఫాగస్, ఒలిగోఫాగస్, అలాగే ఓపిస్తోఫాగస్ అని కొన్ని పేర్లు ఇచ్చారు. సో మోనోఫాగస్ అని అంటే ఒకే పంటపైన ఆశించి నష్టం కలిగించే పురుగుల్ని మోనోఫాగస్ పెస్ట్లు అంటారు. దీనికి ఎగ్జాంపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే వరిలో వచ్చేటటువంటి కాండం తొలిచే పురుగుని దీనికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మోనోఫాగస్ పెస్ట్ అని అంటాం. పాలీఫాగస్ పెస్ట్ అనేక రకాల పంటలన్నింటినీ కూడా ఆశించి నష్టం కలిగించేటువంటి పురుగుల్ని పాలీఫాగస్ పెస్ట్లని అంటారు. ఒలిగోఫాగస్ పెస్ట్లు అంటే ఏంటంటే ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి పంటలను ఆశించి నష్టం కలిగించేటటువంటి పురుగుల్ని ఏమంటామంటే ఒలిగోఫాగస్ పెస్ట్లని పిలుస్తూ ఉంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకే కుటుంబానికి ఒకే గ్రూప్కి సంబంధించినటువంటి మొక్కలను ఆ పంటలను ఆశించి ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి పంటలను ఆశించి నష్టాన్ని కలిగించేటటువంటి వీటిని ఏమంటామంటే ఒలిగోఫాగస్ పెస్ట్లని పిలుస్తాం అన్నమాట. ఒలిగోఫాగస్ కాబట్టి ఇది ఎగ్జాంపుల్ దీనికి. సో ఇది చూసుకోండి, ఒలిగోఫాగస్ పెస్ట్కి ఎగ్జాంపుల్ ఏంటంటే డైమండ్ బ్యాక్ మాత్ అనమాట. డైమండ్ బ్యాక్ మాత్ శాస్త్రీయ నామం ఏంటి? ఒలిగోఫాగస్ పెస్ట్. డైమండ్ బ్యాక్ మాత్ యొక్క శాస్త్రీయ నామం ఏంటి? ఇది కూడా ఏ గ్రూప్కి సంబంధించిన పంటలను ఎక్కువగా ఆశిస్తుందంటే క్యాబేజ్, కాలీఫ్లవర్ ఇలాంటి కోల్ క్రాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. ఒకే కుటుంబాలకు సంబంధించినటువంటి వీటన్నిటిని కూడా ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట.
సో ఈ డైమండ్ బ్యాక్ మాత్ దీని తాలూకు ఎర్ర పంట ఏంటి, అది కూడా మనకు ఒక ఇంపార్టెంట్ బిట్. డైమండ్ బ్యాక్ మాత్ కంట్రోల్ చేయడానికి ఎర్ర పంటగా దేని వాడతాం అంటే ఆవాలు. డైమండ్ బ్యాక్ మాత్కి ఎర్ర పంట ఏంటంటే ఆవాలు. డైమండ్ బ్యాక్ మాత్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే ప్లుటెల్లా జైలోస్టెల్లా. డైమండ్ బ్యాక్ మాత్ ఏ టైప్ ఆఫ్ పెస్ట్ అంటే ఒలిగోఫాగస్ పెస్ట్. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఒలిగోఫాగస్ పెస్ట్ అనమాట. డైమండ్ బ్యాక్ మాత్ అనేది ఒలిగోఫాగస్ పెస్ట్. డైమండ్ బ్యాక్ మాత్ సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ బిట్ ఉంటుంది ఏంటంటే మొట్టమొదటి కీటకం. డైమండ్ బ్యాక్ మాత్ అనేది మొట్టమొదటి కీటకం. దేనికి? పురుగు మందులకి రెసిస్టెన్స్ ఉంటుందని చెప్పినటువంటి పురుగు మందులకు రెసిస్టెన్స్ కనిపించినటువంటి మొట్టమొదటి కీటకం. పురుగు మందులకి కీటకాలు రెసిస్టెన్స్ చూపిస్తాయి అని చెప్పినటువంటి మొట్టమొదటి కీటకం ఏది అని అంటే డైమండ్ బ్యాక్ మాత్ అనమాట. ఓకే, పురుగు మందులు కూడా ఈ రసాయనిక అదే ఈ కీటకాలు ఈ రసాయనిక మందులకి రెసిస్టెన్స్ చూపిస్తాయి అని మొట్టమొదట ప్రూవ్ చేసినటువంటి కీటకం ఏదంటే డైమండ్ బ్యాక్ మాత్ అనమాట. ఓకే, సో డైమండ్ బ్యాక్ మాత్ ఇన్ని బిట్స్ ఉన్నాయి వరుసగా. ఇవన్నీ కూడా రెగ్యులర్గా అడిగేటువంటి బిట్స్ అనమాట. ఓకే, డైమండ్ బ్యాక్ మాత్ అనేది ఒలిగోఫాగస్ పెస్ట్. డైమండ్ బ్యాక్ మాత్ శాస్త్రీయ నామం ప్లుటెల్లా జైలోస్టెల్లా. అలాగే డైమండ్ బ్యాక్ మాత్ యొక్క ఎర్రపంట ఆవాలు. ఓకే, అర్థమైందండి. దాన్నే డిబిఎం అని కూడా పిలుస్తుంటారు. డైమండ్ బ్యాక్ మాత్ డిబిఎం అనమాట. డైమండ్ డి అంటే డైమండ్, బ్యాక్ అంటే బి, అలాగే మాత్ అంటే ఎం అనమాట. డిబిఎం అని పిలుస్తూ ఉంటాం. ఓకే, డిబిఎం. ఇక మనం డైమండ్ బ్యాక్ మాత్ గురించి ఇంకా చెప్పుకోవాలని అనుకుంటే ఇది కూడా ఆకుల్ని జల్లెడి చేసేటువంటి పురుగులు. ఇది కూడా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఆకులంతటినీ కూడా మొత్తం తినేసి నష్టపరిచేటువంటి పురుగుల్లో ఆ డైమండ్ బ్యాక్ మాత్ కూడా ఒకటి. డైమండ్ బ్యాక్ మాత్ అనేది జల్లెడి చేసేటువంటి పురుగులు. ఆకుల్ని జల్లెడి చేసే పురుగుల్లోకి మనకు వస్తాయి కదా, పొగాకు లద్దె పురుగు, కాకపోతే శనగపచ్చ పురుగు, వీటి గురించి మనం చెప్తూ ఉంటాం కదా. ఆ కోవలోకి సంబంధించినటువంటిదే ఇది అనమాట. కాకపోతే ఇది డ్యామేజ్ చేసేటువంటి పంటలు వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఏదైతే చెప్పుకున్నామో ఆ పంటల్లో ఇది చేస్తూ ఉంటుంది. ఒలిగోఫాగస్ ఒకే కుటుంబానికి సంబంధించిన పంటలను ఆశించి నష్టపరిచేటువంటి పురుగు డైమండ్ బ్యాక్ మాత్. దీని మీద ఇన్ని బిట్లు ఉంటాయి, కొద్దిగా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోండి. రైట్, ఎకనామిక్స్లో కొన్ని బిట్స్ వస్తున్నాయి ఇప్పుడు. క్రింది వాటిలో సగటు రాబడి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. సగటు రాబడి ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. పరిపూర్ణ సగటు రాబడి దేంట్లో ఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుందంటే పరిపూర్ణ రాబడియా. ఓకే, జాతీయ వ్యవసాయ బీమా పథకం ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1999, 2000. ఈ క్రింది వానిలో ధరపైన ఉత్పత్తిదారుని ప్రభావం ఉండదు. పరిపూర్ణ మార్కెట్. రైట్, పరిపూర్ణ మార్కెట్లో ధరపైన ఉత్పత్తిదారుని యొక్క ప్రభావం అనేది ఉండదు. పరిపూర్ణ మార్కెట్. నాబార్డ్ స్వయం సహాయక బృందాలను పైలట్ ప్రాజెక్టుల కింద జత చేసిన సంవత్సరం ఏది? నాబార్డ్ స్వయం సహాయక బృందాలను పైలట్ ప్రాజెక్టుల కింద జత చేసిన సంవత్సరం ఏది? 1992. వస్తువు యొక్క ధరను నిర్ణయించేది ఏమిటి? వస్తువు యొక్క ధరను నిర్ణయించేది ఏమిటి? సో వస్తువు యొక్క ధరను ఏది నిర్ణయిస్తుంది అని అంటే సప్లై మరియు డిమాండ్. సప్లై మరియు డిమాండ్ అనేటువంటిది వస్తువు యొక్క ధరను నిర్ణయిస్తూ ఉంటుంది. తర్వాత రెగ్యులేటెడ్ మార్కెట్లో గమనించే క్రయ విక్రయ పద్ధతి. రెగ్యులేటెడ్ మార్కెట్లో గమనించే క్రయ విక్రయ పద్ధతి వేలం పద్ధతి. వేలం పద్ధతి. చరానుపాత సూత్రంలో గరిష్ట లాభాలు ఏ దశలో ఉంటాయి? చరానుపాత సూత్రంలో గరిష్ట లాభాలు రెండవ దశలో ఉంటాయి. చరానుపాత సూత్రం కంప్లీట్గా చదవాలి, కంపల్సరీగా దాంట్లో నుంచి ఒక బిట్ అనేది వస్తూ ఉంటుంది. రెండవ దశ చరానుపాత సూత్రంలో గరిష్ట లాభాలు ఏ దశలో ఉంటాయంటే రెండవ దశ. ఎవరి ప్రకారం సహకారం అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. ఓకే, సహకారం అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం. ఎవరికి సహకారం అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడం అంటే సర్ హ్యూరిస్ ప్లంకెట్. ఓకే, ఎవరి ప్రకారం సహకారము అని అంటే ఒకరికి ఒకరు సహాయం చేసుకోవడం, సర్ హ్యూరిస్ ప్లంకెట్. వాస్తవిక మరియు ద్రవ్య సంబంధ వ్యయాలు స్వల్పకాలంలోనూ దీర్ఘకాలంలోనూ ఎప్పుడు సమానం కావు. ఆన్సర్ వచ్చేసరికి సమానమైతే కావు. వాస్తవిక మరియు ద్రవ్య సంబంధమైనటువంటి వ్యయాలు స్వల్పకాలంలోనూ దీర్ఘకాలంలోనూ ఎప్పుడు కూడా సమానంగా ఉండవు. ఓకే, అది అక్కడ ఆన్సర్ అనమాట. ఇది ఒక అగ్రిసెట్ పేపర్. నేను ఆల్రెడీ మళ్ళీ ఇంకొకసారి మీకు నేను చెప్తున్నాను, ఇది ఒక సంవత్సరంలో ఆల్రెడీ జరిగినటువంటి ఒక అగ్రిసెట్ పేపర్. దీంట్లో ప్రశ్నలు ఏ విధంగా ఇచ్చారనేది నేను మీకు అర్థం కావడం కోసమే క్లియర్గా మళ్ళీ నేను దీని అంతటిని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను.
ఈ ప్రశ్నలు ఎలా ఇచ్చారనేది ఖచ్చితంగా మీరు తెలుసుకుంటేనే తప్ప మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్స్లో ఎలా వస్తాయనేది మీకు తెలియవు అనమాట. ఇందులో ఏది కూడా అవుట్ ఆఫ్ సిలబస్ అనేటువంటిది ఏది కూడా దీంట్లో లేదు. అన్నీ మన సిలబస్లో ఉండేటువంటి ప్రశ్నలే వస్తున్నాయి. ఇదే విధంగా ఉంటాయి ఫ్యూచర్లో ఉండేటువంటి అగ్రిసెట్ పేపర్స్ కూడా ఇదే విధంగా ఉంటాయి. కాబట్టి దయచేసి ప్రతి ప్రశ్న కూడా ఏ విధంగా ఉన్నాయనేటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. రైట్. ఇంజన్లో ఇన్లెట్ వాల్వ్ ఏ స్ట్రోక్ వద్ద తెరుచుకుంటుంది? సపోజ్ ఇంజన్లో మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా ఈ వాల్వ్స్ అన్నీ కూడా ఎప్పుడు క్లోజ్డ్గా ఉంటాయి అన్నమాట. కేవలం 2 సందర్భాల్లో మాత్రమే ఈ వాల్వ్స్ అనేవి తెరుచుకుంటూ ఉంటాయి. ఓకే, ఈ వాల్వ్స్ అనేవి ఎప్పుడు తెరుచుకుంటాయి అంటే సక్షన్ స్ట్రోక్. ఇంజన్లో ఇన్లెట్ వాల్వ్ ఏ స్ట్రోక్ వద్ద తెరుచుకుంటుంది? సో ఇన్లెట్ వాల్వ్ ఎప్పుడు కూడా సక్షన్ స్ట్రోక్ అనమాట. సక్షన్ అంటే పీల్చుకోవడం, లోపల గట్టిగా లాగడం. దేన్ని లాగుతాయి? ఇంధనము మరియు గాలి, ఆ రెండింటి తాలూకు మిశ్రమాన్ని లోపలికి లాగుతుంది అనమాట. సో ఇంధనము మరియు గాలి యొక్క మిశ్రమాన్ని లోపలికి లాగేటువంటి స్ట్రోకే సక్షన్ స్ట్రోక్. కాబట్టి ఈ సక్షన్ స్ట్రోక్లోనే ఈ రెండు లోపలికి వెళ్తాయి. కాబట్టి ఆ రెండు ఇంధనము మరియు గాలి మిశ్రమం లోపలికి వెళ్ళడానికి అనువుగా ఇన్లెట్ వాల్వ్ అనేది తెరుచుకుంటుంది. ఇప్పుడు మాత్రమే ఇన్లెట్ వాల్వ్ తెరుచుకుంటుంది అనమాట. ఓకే, ఇంకా మిగిలినటువంటి అన్ని సందర్భాల్లోనూ కూడా అన్ని స్ట్రోక్స్లోనూ కూడా ఇన్లెట్ వాల్వ్ అనేది మూసుకునే ఉంటుంది. కేవలం సక్షన్ స్ట్రోక్లో మాత్రమే తెరుచుకుంటుంది. అలాగే అవుట్లెట్ వాల్వ్ అని ఒకటి ఉంటుంది. ఈ అవుట్లెట్ వాల్వ్ మిగిలిన అన్ని సందర్భాల్లోనూ మూసుకుని ఉంటుంది. కేవలం ఎగ్జాస్ట్ స్ట్రోక్లో మాత్రమే అవుట్లెట్ వాల్వ్ అనేది తెరుచుకొని ఉంటుంది. ఓకే, కొంచెం నేను రివిజన్ చేస్తున్నాను, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎల్ఎస్యు డ్రైయర్లో ఉష్ణోగ్రత ఎంతకు మించి ఉండకూడదు? సో ఎల్ఎస్యు డ్రైయర్లో 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే మించి ఉండకూడదు. ఎల్ఎస్యు డ్రైయర్లో ఉష్ణోగ్రత ఎంతకు మించి ఉండకూడదు అని అంటే 40 డిగ్రీల సెంటీగ్రేడ్. అంటే ఆల్రెడీ ఇప్పటికే సబ్జెక్టు చదివి ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి ఇది అడ్వాంటేజ్గా ఉంటుందన్నమాట. ఇంకా కొంచెం మిగిలినటువంటి సబ్జెక్టులన్నీ కూడా ఇంకా చదవడానికి ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా చెప్తున్నాను. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వండి. థిన్ లేయర్ డ్రైయింగ్లో ఎంతకంటే తక్కువ పరిమాణంలో గింజలను ఆరబెడతారు? సో థిన్ లేయర్ డ్రైయింగ్లో ఎంతకంటే తక్కువ పరిమాణంలో గింజలను ఆరబెడతారు? ఆన్సర్ చెప్పండి. థిన్ లేయర్ డ్రైయింగ్ 20. థిన్ లేయర్ డ్రైయింగ్ కాబట్టి 20 సెంటీమీటర్ల కంటే తక్కువ. ఇక్కడ మీకు మార్క్ దీంట్లో రాలేదు, నేను యాడ్ చేస్తాను. వచ్చినటువంటి మార్కుల్లో ఒక మార్క్ మీకు యాడ్ అవుతుంది, ఎందుకంటే కీలో క్వశ్చన్ మీకు పెట్టలేదు కాబట్టి. <20. అర్ధచంద్రాకారం నుండి ఇనుప బద్దెను కలపబడి ఉండేటువంటి భాగము. అర్ధచంద్రాకారం ఆకారాలు అనే దగ్గర మనం అర్ధచంద్రాకారాలు అన్నీ రాసుకోవాలన్నమాట. అర్ధచంద్రాకారంగా ఉండి ఇనుప బద్ద కలపబడి ఉండేటువంటి భాగం ఏంటంటే కాంకేవ్ ఎప్పుడు కూడా అర్ధచంద్రాకారంగా ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుంది? అర్ధచంద్రాకారంగా ఉండి సిలిండర్ని చుట్టి ఉంటుంది అన్నమాట. ఏదైతే మనం ఇవనుకుంటున్నామో సిలిండర్ని చుట్టి ఉంటుంది కాంకేవ్ అనేది. సో సిలిండర్ గుండ్రంగా ఉన్నప్పుడు దాని చుట్టూ అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి భాగాన్ని మనం కాంకేవ్ అని చెప్తూ ఉంటాం. ఈ సిలిండర్కి కాంకేవ్కి మధ్యలో ఉండేటువంటి ఆ స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం ఏమని చెప్తామంటే క్లియరెన్స్ అని చెప్తాం, క్లియరెన్స్ వాల్యూమ్ అని చెప్తూ ఉంటాం. సో ఈ క్లియరెన్స్ వాల్యూమ్ అనేటువంటి దాన్ని మనం సరిగ్గా అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే అక్కడ మనకి థ్రెషింగ్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది, లేకపోతే జరగదు. సో ఈ క్లియరెన్స్ వాల్యూమ్ అనేది పంటకి మారిపోతూ ఉంటుంది. సో ఆల్ క్రాప్ థ్రెషర్స్ ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు ఏ పంటకి అనుగుణంగా ఆ పంటకి ఈ క్లియరెన్స్ వాల్యూమ్ని ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఉండాలని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, సో సిలిండర్ని చుట్టి ఉండేటువంటి భాగాన్ని మనకి ఏమని పిలుస్తారని అంటే కాంకేవ్ అని పిలుస్తూ ఉంటాం. కాంకేవ్ యొక్క ఆకారము అర్ధచంద్రాకారం. ఇలాగ మనకి అర్ధచంద్రాకారంలో ఉండే అనేక అంశాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఒక దగ్గర రాసుకోవాలి. ఓకే, కాంకేవ్ అనేది అర్ధచంద్రాకారంగా ఉండేటటువంటి ఒక భాగము. ఇది దేన్ని చుట్టి ఉంటుంది అంటే సిలిండర్ని చుట్టి ఉంటుంది. సిలిండర్కి కాంకేవ్కి మధ్యలో ఉండేటువంటి భాగాన్ని స్పేస్ ఖాళీని ఏమంటామంటే క్లియరెన్స్ వాల్యూమ్ అని పిలుస్తాము. ఆప్టికల్ స్క్వేర్లో 2 అద్దాల మధ్యలో ఉండేటువంటి కోణము ఎంత? 45 డిగ్రీలు. ఆప్టికల్ స్క్వేర్లో 2 అద్దాల మధ్య ఉండేటువంటి స్పేస్ ఎంత అంటే 45 డిగ్రీలు అనమాట. కొలుచుట్లో ఉపయోగించే అతి పొడవైన గొలుసు యొక్క రేఖను ఏమని పిలుస్తూ ఉంటారు? అతి పొడవైనటువంటి రేఖ ఆధార రేఖ లేకపోతే బేస్ లైన్ అని పిలుస్తూ ఉంటాము. అతి పొడవైనటువంటి గొలుసు యొక్క రేఖ ఆధార రేఖ. ఓకే, ఆధార రేఖ. వేసవిలో గ్రీన్ హౌస్లో ఉండేటువంటి కాంతి ఎంత? దాని తాలూకు వాల్యూ అడిగారు. వేసవిలో గ్రీన్ హౌస్లో ఉండేటువంటి కాంతి దాన్ని అడిగారు ఏంటంటే 129.6 కిలో లక్స్. 129.6 కిలో లక్స్ అనమాట.
ఏ కూలింగ్ విధానంలో 100% ఉష్ణోగ్రత వ్యత్యాసాలు చల్లబరచడానికి వీలు కలుగుతూ ఉంటాయి? దీంట్లో మనం చూస్తూ ఉంటాం. ఏ కూలింగ్ విధానంలో 100% ఉష్ణోగ్రత వ్యత్యాసాలు చల్లబరచడానికి వీలు కలిగిస్తూ ఉంటాయంటే ఫాగ్ కూలింగ్. మట్టితో నిర్మించినటువంటి కాలువల్లో మ్యానింగ్స్ గుణకం ఎంత ఉంటుంది? 0.023. మట్టితో నిర్మించినటువంటి కాలువల్లో మ్యానింగ్స్ గుణకం ఎంత ఉంటుంది? 0.023. రోల్ ఆఫ్ సైడ్ వెంటిలేషన్ ఈ గ్రీన్ హౌస్కి అనువైనది కాదు. గ్రీన్ హౌస్లో ఉండేటువంటి బిట్స్లో ఇవన్నీ కూడా మనకు వస్తూ ఉంటాయి. రోల్ అప్ సైడ్ వెంటిలేషన్ ఈ గ్రీన్ హౌస్కి అనువైనటువంటిది కాదు. గట్టర్ కనెక్టెడ్ గ్రీన్ హౌస్. కొద్దిగా జాగ్రత్తగా చదివితే తప్ప ఈ బిట్ మనం ఆన్సర్ చేయలేం. ఒక రేఖకు 4 బేరింగ్ ఇచ్చారు, అలాగే దాని బ్యాక్ బేరింగ్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి 4 బేరింగ్ ఇచ్చినప్పుడు దాని తాలూకు మ్యాక్సిమం 4 బేరింగ్ ఇచ్చి బ్యాక్ బేరింగ్ అడిగేటప్పుడు ఆ నార్త్ ఈస్ట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవి సౌత్ వెస్ట్ అవుతూ ఉంటాయి. సౌత్ వెస్ట్ అక్కడ మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు, కాకపోతే ఆ డైరెక్షన్స్ మనం మార్చుకోవాలి. నార్త్ ఏమో సౌత్ అవుతుంది, ఈస్ట్ ఏమో వెస్ట్ అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి సౌత్ 25 degrees వెస్ట్, అది బ్యాక్ బేరింగ్. అక్కడ వృత్తాకార బేరింగ్ అయితే దాని పాదముల పద్ధతిలో దాని ఎంత, ఇది కొంచెం చిన్న లెక్క చేయాల్సి ఉంటుంది. అది కొంచెం జాగ్రత్తగా లెక్కను మనం చేయాల్సి ఉంటుంది. పాక్షిక వేరుపరాన్నజీవి స్ట్రైగా దీన్నే మనం జొన్నమల్లె అని పిలుస్తాము. పాక్షిక వేరుపరాన్నజీవి స్ట్రైగా దీన్నే జొన్నమల్లె అని పిలుస్తాం. నానుడి తెగులు పోషణ రీత్యా అవి ఏంటి? ఎటువంటి పరాన్నజీవులు? నానుడి తెగులుకు సంబంధించినటువంటి పరాన్నజీవులు ఏంటి అంటే వైకల్పిక పరాన్నజీవులు. ఓకే, వైకల్పిక పరాన్నజీవులు. కాండం పొడవున పగులు ఏర్పడడంలో అరటిలో ఈ తెగులు లక్షణము. కాండం పొడవున పగుళ్ళు అనేవి ఎక్కడ ఏర్పడతాయి అని అంటే పనామా తెగులు. ఓకే, పనామా తెగుల్లో కాండం పొడవున పగుళ్ళు ఏర్పడడం అనేది ఈ తెగులు యొక్క లక్షణంగా మనం చెప్పుకోవచ్చు. ఏంటంటే పనామా వడలు తెగులు. కిటాజిన్ ఈ గ్రింది వర్గానికి సంబంధించినది. ఆర్గనోపాస్పరస్ గ్రూపుకి చెందింది కిటాజిన్ ఆర్గనోపాస్పరస్. వరిలో ఖైరా వ్యాధి ఈ లోపం వల్ల వస్తుంది. ఈ లోపాల మీద కూడా ఒకటి మనకు బిట్ వస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా లోపాల మీద ఎప్పుడు బిట్ వస్తుంటుంది. వరిలో జింక్ లోపాన్ని ఖైరా వ్యాధి అని మనం పిలుస్తూ ఉంటాం. వరిలో జింక్ లోపాన్ని ఏమని పిలుస్తారంటే ఖైరా వ్యాధి అని పిలుస్తూ ఉంటారు. వరిలో జింక్ లోపాన్ని ఖైరా వ్యాధి అని పిలుస్తూ ఉంటాం. సో ఇక్కడ ఇవన్నీ ఆపుతాను. మళ్ళీ మనం మరొకసారి మిగిలినటువంటి బిట్స్ అన్నీ కూడా మరొకసారి మనం డిస్కషన్ అయితే చేద్దాం. సో ఇవన్నీ చాలా ముఖ్యమైనటువంటి బిట్స్. ఒక అగ్రిసెట్ పేపర్ ఇది, కాబట్టి ఏ విధంగా మనకి ప్రశ్నలు రావచ్చు అనేటువంటిది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి. ప్రశ్నలు అడిగే విధానం ఇవన్నీ కూడా ఈ విధంగానే ఉంటుంది. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకొని ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే.